పాపిరెడ్డిపల్లికి చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ప్రజలకి అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ శ్రేణులతోటి పాటుగా పెద్ద ఎత్తున ప్రజలు పాపిరెడ్డిపల్లికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అందరినీ సెక్యూరిటీ క్లియర్ చేస్తుండగా తోసుకుంటూ వెళ్లిన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలు పాపిరెడ్డిపల్లికి చేరుకున్న నేపథ్యం మనకి కనిపిస్తోంది. కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. టీడీపీ వారి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు కురుబ లింగమయ్య. ఆయనతో పాటు ఆయన కుమారుడికి కూడా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ పెద్దని కోల్పోయిన దుఃఖంలో ఆ కుటుంబం అంతా ఉంది. ఈ నేపథ్యంలో పాపిరెడ్డిపల్లికి వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అభివాదం చేసుకుంటూ పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్య నివాసానికి చేరుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. సీకేపల్లి రామగిరి మీదుగా పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. పెద్ద ఎత్తున పోలీస్ ఆంక్షలు, భారీగా చెక్ పోస్టులు, రాప్తాడు నియోజకవర్గం చుట్టూ కూడా మనకి కనిపించిన పరిస్థితి. వాటన్నింటినీ దాటుకుంటూ భారీగా ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడ్డానికి పాపిరెడ్డిపల్లితో పాటు రామగిరి, చెన్నై కొత్తపల్లికి చేరుకున్నారు. పాపిరెడ్డిపల్లికి వెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కురుబ లింగమయ్య నివాసం దగ్గరికి ఆయన వెళ్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ప్రజలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడ్డానికి పాపిరెడ్డిపల్లికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గత కొంతకాలంగా హింసా రాజకీయం రాష్ట్రంలో నడుస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని అదేవిధంగా ఒకవైపు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మరోవైపు హతమారుస్తున్నారు, దాడులు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లికి వెళ్లారు. కురుబ లింగమయ్య కుటుంబాన్ని ఆయన అక్కడ పరామర్శిస్తారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. రామగిరి నుంచి ఆయన వెహికల్ వెళ్తుండగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఆయనతో పాటు నడుచుకుంటూ పాపిరెడ్డిపల్లికి వెళ్లిన దృశ్యాలు ఇప్పటి వరకు మనకు కనిపించాయి. పాపిరెడ్డిపల్లిలో వెహికల్ దిగి ప్రజలందరికీ కూడా ప్రణామం చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. కాసేపట్లో కురుబ లింగమయ్య నివాసం లోపలికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. కురుబ లింగమయ్యకు 2 కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు.